మా కోట అన్న గురించి చెప్పాలి. ఎలా ఉంది సార్? బంధుత్వం పాపం ఎలా మా ఉంది? కోటన్న కొద్దిగా హెల్త్ బాగాలేదు. బాత్రూంలో పడిపోయాడట. అతని కాలుకి కొంచెం బాగలేదు. అలా కాలుకే పెద్ద దెబ్బ తగిలింది. కొంచెం ఇబ్బంది పడుతున్నాడని తెలిసింది. చూసి వచ్చినా కానీ ఇంకా కోట బాబుమోహన్ నటించాలంటున్నారు. చాలా మంది. నేను ఒక 2 సినిమాలు నేను ఒప్పుకున్నా. అబ్బా! ఒప్పుకొని చూసి ఇంటికి పోయి చూసి ఆ పరిస్థితి చూసి ఆ అన్నని బాధ పెట్టడం కరెక్ట్ కాదనుకున్నా. ఒకటైతే మంచంలో పడుకొని నన్ను తిడుతుంటాడు. ఆ సినిమా స్టార్ట్ కాలేదు ఇంకా. అని తిడుతుంటే ఎరా అని నేను అంటుంటా. నేను లేస్తే బాగుండదు అంటుంటాడు. కానీ చేయలేడు. సార్ కానీ స్టార్టింగ్‌లో అంట ఎవడో నాకు కాంపిటీషన్ వచ్చారంటే కనుక్కోండి అన్నని అనేవారంట కదా సార్ కోట అన్న. ఆ! బాగా అసెంబ్లీలో కూడా దొరికితే ఇద్దరికి వాని సంగతి చూడాలన్నంత పక్వంగా ఉండేది. అసెంబ్లీలో కూడా ఇద్దరికి చాలా ఎప్పటికప్పుడు గన్‌మ్యాన్‌లు గురించి. అది ఇది మేము ఫ్రెండ్లీగా. యెస్. అంటే అది ఇది కొంచెం సరదా. కానీ అది అప్పుడు అట్లా కాదు. నేను అంకుశంలో నాకు బాగా పేరొచ్చి అంకుశంలో క్యారెక్టర్ యాక్టర్ కదా! అవును సార్. అప్పుడు ఎవడో వచ్చిండంట అని అనేటోడట నాకు తెలీదు. యెస్. అనుకోనిలే అనుకుంటూనే బొబ్బిలి రాజాలో ఇద్దరం కాంబినేషను. ఫస్ట్ డే చూడాలి అసలు. వాణిశ్రీ అక్క సీరియస్ అయింది. ఏంటి మా తమ్ముడిని నువ్వు సీనియర్ అనుకుంటున్నావా? మరి నేను కూడా సీనియరే నీకంటే. బాబా! మా తమ్ముడిని ఏమన్నా అంటే నేను ఒప్పుకోను. వాడు అదృష్టం బాగుంది, వాడు స్టార్ అయ్యిండు, నీకేంటి మంట అని తిట్టింది అందరిలో. జాగ్రత్త అన్నది. ఇక అప్పటి నుంచి ఈ లోపల మేము క్లోజ్ అయినా. అంటే నన్ను ఏమనేటోని కాదు అనుకొని అని నేను నవ్వేటోని. నేను అస్సలు పట్టించుకోలేదు. అది నచ్చింది ఆయనకి. వీడు మంచోడు పాపం అని ఇక బాగా క్లోజ్ ఏంటి అసలు ఒకరినొకరు చూసుకోలేని. ఒకటే రూమ్లో ఉండేవాళ్ళం. మాకు 2 రూములు బుక్ అయ్యి ఉండేవి. కొందరు ప్రొడ్యూసర్లు అనేది ఏమైనా మీరు ఒక రూమ్ ఎందుకు దండగా, ఇద్దరు ఎట్లాగో ఒకటే రూమ్లో ఉంటారు కదా, ఒక రూమ్లో అడ్జస్ట్ అయిపోండి అని. అంటే అవి కుదరవు, ఎవరు ఉండాల్సిందే, నిద్ర వచ్చినప్పుడు పోయి పడుకుంటాము మా రూములలో మేము అనేది. అయితే నా రూమ్లోనో లేక ఆయన రూమ్లోనో ఉండేది.